సంకటం ఇక్కడ చాలా బాధలు ఉన్నాయి. ఇక్కడ చిన్న పిల్లలు ఉంటారు, అవుతుంది మంచిగా చేపియాలి సార్. మేము మాకు ఎప్పుడున్నా ప్రాబ్లం ఇది మంచిది కాదు. ఎమ్మెల్యే ఎవరు రాలేదు, ఎవరు రాలేదు. రాత్రి పోయింది అవి ఆడిదాకా అట్లా మంచిగానే లేదు. చూశారు కదండి ప్రజల ఇబ్బంది, ఎంత భయంకరమైన వాతావరణంలో ఉన్నారు వీళ్ళు. మన వర్షం వస్తే చాలా భయంకరమైన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉంటారు. ఇక్కడ పిల్లలు మన ఆడుకునే ప్లేస్ ఉన్నదే కొద్దిగా రోడ్ అండి. మన ఇక్కడ ఎంత దారుణమైన వాతావరణం, గోడ కూలింది రాత్రి. మన ఇక్కడనైతే ఎవరు స్పాట్లో లేకుండే కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. మన గత ఉన్న గవర్నమెంట్లు కానివ్వండి, ఏ గవర్నమెంట్ కానివ్వండి ఇక్కడ సాయం చేసిన దాఖలాలు లేవు. మళ్ళా రాబోయే కాలంలోనైనా బహుజన రాజ్యం వస్తే మా ప్రవీణ్ కుమార్ సార్ సీఎం చేస్తే మళ్ళీ ఎక్కడనైనా చూడండి వాతావరణం చల్లబడుతుంది, మంచిగా అవుతుంది. మన జరగబోయే బహుజన రాజ్యంలో మనందరం పాలు పంచుకొని మళ్ళీ ఇలాంటి దారుణాలు జరగకుండా అరికట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా పక్కకున్నాం, చిన్నలు పెద్దలు గరీబ్ వాళ్ళు. బాయ్ బాయ్ టీఆర్ఎస్, బాయ్ బాయ్ గోపాలన్న, బాయ్ బాయ్ అందరికి జై భీమ్. బాయ్ బాయ్. ఇక్కడ ఎమ్మెల్యే గానీ కార్పొరేటర్ గానీ ఎవరు వచ్చడం లేదు. ఇక్కడ అర్థమైతే ఇక్కడ గలీలో బ్యానర్లు ఉన్నాయి, పండుగలు అది చేస్తున్నారు. ఇక్కడ ఇబ్బంది ఉన్న జనాలు అక్కడ ఒక్కలేరు ఎవరు. ఇప్పుడు ఎవరు చూడాలి? ఇలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఒకవేళ కింద పడి ఏమైనా అయితే ఎవరు బాధ్యత పెడతారా? ఎవరన్నా లెక్క ఉంటారా? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. పెద్ద పడి ఏమైనా అయితే ఇది ఎవరు చెప్పాలి సమాధానం? దీనికోసం బీఎస్పీ ఎంబడే పోటీ చేస్తుంది. అందరికి తీసుకొచ్చి జీఎస్ఎంసీలా గానీ ఏ కానీ ఎంబడే పోటీ చేస్తుంది. సాయంత్రం దాకా ఎమ్మెల్యే గానీ కార్పొరేటర్ గానీ ఇక్కడ వచ్చి ఉండాలి, లేకపోతే రేపు బీఎస్పీ పార్టీ ఎంబడే వస్తుంది. జై భీమ్. ఇక్కడ కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎవరు వస్తలేరా? ఎవరు వస్తలేరు సార్. ఎప్పుడు పడింది అమ్మా? అది రాత్రి పడ్డది. అగో గోడ పొంటి కూర్చుంటాం, నిలబడతారు. పిల్లలు ఎంత చెప్పినా వినరు. చాలా బాధ ఉంది సార్, చేపియాలి మీరు. జై భీమ్. మా సార్ వస్తున్నాడు ఇప్పుడు, బీఎస్పీ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వస్తున్నాడు. మీకు ఎంబటే ఈ పని అయిపోతుంది. జై భీమ్. ఆల్రెడీ మాట్లాడారు, మా పార్టీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళు వచ్చి బాగా మాట్లాడినా అది